హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి, నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. నేనైతే సరికొత్త వీడియోతో అయితే వచ్చేసాను. అదేంటంటే చూద్దాం రండి. ఇప్పుడైతే పండగ అయితే అయిపోయింది. నేనైతే మా అమ్మ వాళ్ళ నుంచి మా అత్తోరింటికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఏంటంటే పెట్టారో చూపిస్తాను చూడండి. ఇవైతే అప్పడాలు, ఇవైతే నెయ్యడాలు. అక్కడైతే బాగుండవు, నాకు నచ్చవు కాబట్టి మా నాన్నకి చెప్తే ఇవి తెచ్చారు. ఇవైతే మాడిబద్దలు. ఇవేంటంటే పప్పులు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు తెలుసో తెలీదో కానీ మా పెద్దమ్మకి అడిగితే మా పెద్దమ్మ అయితే ఇవి ఇచ్చింది మాడిబద్దలు. మాకైతే అక్కడ దొరకవు. ఇవేటనుకుంటే మా మరదలు అయితే పాపకి 5వ నెల కదా, అది వచ్చింది, అది సార్ తెచ్చింది కాబట్టి అవన్నీ ఇందులో పెట్టింది నాకు మా మరదలు అయితే ఈ బాక్సులు అయితే. ఇదైతే సలివిడి బాక్స్. ఇదైతే నాకు ఎక్కువ వద్దన్నాను, మా ఇంట్లో అయితే ఎవరు తినరు కాబట్టి చిన్న బాక్సులు అయితే చాలు అన్నాను. ఇదేంటంటే ఇదైతే మా వదినికి ఇవ్వడానికి మా అమ్మ ఏమో పెట్టింది ఇచ్చిమని, మా మరదలు తెచ్చింది సారీ. ఇదైతే మా మరదలు తెచ్చినవేని. ఇవైతే పిల్లలు అయితే బాగా తింటున్నారు, అందుకే వేరే బాక్సులు అయితే మా అమ్మ పెట్టింది. ఇవైతే పసుపు కుంకుమ ఉన్నాయి, వద్దంటే వద్దనకూడదు, చిన్నవి కొంచెమే తీసుకెళ్ళమన్నారు. ఇదైతే కొబ్బరికాయ. ఇదైతే వడాలు, చిన్న వడాలు మా మరదలు తెచ్చింది. ఇవి కూడా వద్దొద్దన్న ఇచ్చింది మా మరదలు. ఇదైతే నా డ్రెస్. ఇదేమో పిల్లల డ్రెస్, బట్టలు. మా ఆయనకేమో డబ్బులు పెట్టేశారు. ఇవేమో మురీలు. ఇవైతే చాలా ఇష్టము మా లక్కీకి, అక్కకి. నేను కూడా తింటాను టీలు వేసుకొని, అందుకే ఈ ప్యాకెట్ అయితే తీసుకెళ్తున్నాను. ముడి మిక్చర్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవైతే పొంగడాలు చేస్తాం. ఇదిగోండి పొంగడాలు అన్నీ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి. వీడియో గురించి అయితే మళ్ళీ తీసి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే గులాబీ పూలు. జంతికలు అయితే లోపల ఉన్నాయి. ఇవైతే బాగా కప్పు అయితే వేయాలి, లేకపోతే గాలి బారిపోతాయి. ఇవైతే కందికాయలు మా ఊర్లో దొరకవు కాబట్టి అందరికీ అనుకొని మా నాన్న అయితే తీసుకున్నారు. ఇవి చూడండి, మొత్తం అయితే 6 కేజీలు తీసుకున్నారు కందికాయలు. ఇదిగోండి నేను వెళ్ళింది. ఇదైతే ఇది జోడు, మా ఆయన అయితే నా గురించి తీసుకున్నారు. ఇది కూడా ఇందులో పెట్టేశాను. ఇదిగోండి ఎంత అయితే నేనైతే తీసుకెళ్తున్నాను. ఆ లగేజ్ అయితే చూడండి, కార్ అయితే నిండిపోతుంది. ఇంకా ఫిష్ నా బ్యాగు వచ్చినప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే కొంచెం ఎక్కువ అయింది బ్యాగు. వచ్చినప్పుడు సింపుల్గా వచ్చాను, ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇలాగైతే ఎక్కువగా ఉన్నాయి. ఎక్వేరియం షాప్కి కూడా వెళ్తాను, అక్కడ కూడా ఫిష్ ఉంటే ఫిష్ అయితే తీసుకుంటాను మా ఎక్వేరియం గురించి. ఇదైతే మా పెద్దమ్మాళ్ళ ఇంటి నుంచి మా అన్నయ్య అయితే నా గురించి పంపించాడు. డాలియా మొక్కలు, చందనం కలర్ ఉన్న వెల్లో కలర్ పెద్దవి అయితే అవుతాయట, నాకు తీసుకెళ్ళమన్నారు. అందుకే మా పెద్దమ్మ అయితే నాకు పంపించింది. వెళ్తే ఉడుసుకోవాలి. ఇదైతే మొరము, ఇది కూడా నేను తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే కారులో అన్నీ నా సామాన్లన్నీ అయితే డిక్కీలో అయితే పెడుతున్నాడు. మా అక్కకి అయితే మా అమ్మ అయితే ఎత్తుకుని ఆడు పేచి చేస్తున్నాడని ఇవ్వండి. ఈ సామాన్లన్నీ అయితే డిక్కీలోనే పెడుతున్నాడు. నాకైతే సరిగ్గా పెట్టడం అయితే రాదు. ఆడే కొంచెం ఎక్కడక్కడ పెడితే కొంచెం ఎక్కువ సామాన్ పడతాయి అనుకొని బాగా నీట్గా అయితే ఆడే పెడతాడు. ఇప్పుడు నేనైతే వీడియో అయితే తీస్తున్నాను వాడికి. ఇదిగోండి చూసారా, అన్నీ కూడా పెడుతున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఫిష్ ట్యాంక్ షాప్కి అయితే వెళ్ళాలి. ఆడు ఉన్నాడో లేదో, ఆడు ఉంటే కొన్ని ఫిష్ అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను మా ఎక్వేరియం గురించి. ఇదిగోండి మొత్తం అయితే పెట్టేశాడు. ఇప్పుడైతే మొరంగోళం కూడా పెట్టేశాడు. నేనైతే డాలియా కూడా కొనాలనుకున్నాను కానీ టైం అయితే అవ్వలేదు. ఇప్పటికే 4:30 అయిపోయింది. మేము బయలుదేరినప్పుడు ఇంకా ఫిష్ ట్యాంక్ షాప్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ చూసాక మళ్ళీ బయలుదేరినప్పుడు ఇంకా చీకటి అయితే అయిపోతుంది. ఇంకా ఉన్నాయి సామాన్లన్నీ. నేనైతే అవన్నీ ఒక కవర్లో అయితే పెట్టేశాను. కవర్లో పెట్టేసి ఆడికైతే ఇచ్చేసాను. ఆడే అన్నాడు ఒక్కొక్కటి అని తీసుకెళ్తాను, ఒక కవర్లో అన్ని పెట్టి అనుకొని. ఇదిగోండి, ఇప్పుడైతే ఫిష్ ట్యాంక్ షాప్కి అయితే వచ్చాం. ఇక్కడైతే ఫిష్ తీసుకున్నాం. మంచి ఫిష్ తీసుకొని మొత్తం ఫిష్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.